సర్కారు భూమి సమర్పయామి కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ పలు సర్వే నంబర్ల స్తంభనకు నిర్ణయం అంటూ కూడా ఎన్నికలకు ముందు అంటే షెడ్యూల్ వెలువడడానికి ముందే తనకు అన్నాయిలందరికీ కూడా టీఆర్ఎస్ సర్కారు అప్పుడంటే బీఆర్ఎస్ సర్కారు అప్పట్లో కొన్ని అనుమతులను గుట్టుగా ఇచ్చేసింది. సో అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ జరుపుతుంది. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న తీరుతో అన్ని శాఖల్లో చాలా సీరియస్గా కాంగ్రెస్ ఈ అంశం మీద కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఎప్పుడైతే కొన్ని వివాదాస్పద భూములన్నింటినీ కూడా గుట్టుగా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కైంకర్యం చేసే ప్రయత్నం జరిగిందో ఆ లావాదేవీల స్తంభనకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమాలను అడ్డుకోవాలంటే ముందు వాటిని బ్లాక్ చేయడమే కరెక్ట్ అనే అంచనాకు వచ్చింది. ఈ అంశాన్ని సర్కారు భూమి సమర్పయామి అదేవిధంగా కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా సన్నాహాలు చేసిన దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెక్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో రియల్టర్లో సిటీ అవుట్స్కట్స్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రియల్టర్లో ఇది ఒక ఉలికిపాటు అని అనుకోవాలి కొంతమందిలో.